and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and the humanity at large that each soul is part and parcel of quality of Godhead Krishna. సమాజంలో ఉన్న సభ్యులందరినీ కూడా కలిపి ఒకటిగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి దగ్గరగా తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఈ సమాజానికి సామూహికంగా ఈ అవగాహన కల్పించడం, ప్రతి జీవుడు గుణాత్మకంగా ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడి యొక్క అంశయే అనే అవగాహన కలిగించాలి. Reading from Sri Namamrita. Chanting Hare Krishna Mahamantra frees one from miseries of birth, death, old age and disease. హరే కృష్ణ మహామంత్ర జపం అనేది వ్యక్తిని జన్మ, మృత్యు, జరా, వ్యాధులు అనేటువంటి స్థితి నుంచి విముక్తుని చేస్తుంది. Lord Chaitanya Mahaprabhu, distribute this Krishna consciousness movement all over the world. Let people eat these fruits and ultimately become free from old age and death. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, కృష్ణ చైతన్యం అనే ఫలాల్ని ప్రపంచం అంతటా కూడా ధారాళంగా పంచిపెట్టండి. ఈ కృష్ణ చైతన్యం అనే ఫలాన్ని అందరూ కూడా ఆస్వాదించనియండి. తద్వారా ప్రతి ఒక్కరు కూడా జన్మ, మృత్యు, జరావ్యాధులు అనేటువంటి స్థితి నుంచి విముక్తి పొందే విధంగా చేయండి. The Krishna consciousness movement introduced by Lord Chaitanya is extremely important because one who takes to it becomes eternal, being free from birth, death and old age. చైతన్య మహాప్రభు ప్రవేశపెట్టినటువంటి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఈ ప్రపంచానికి అత్యంత ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఎవరైతే ఈ కృష్ణ చైతన్యాన్ని తీసుకుంటారో వాళ్ళు శాశ్వతులయ్యి వ్యాధుల నుండి, వృద్ధాప్యం నుండి, మృత్యు నుంచి పూర్తిగా విముక్తులవుతారు. People do not recognize that the real distresses in the life are four principles of birth, death, old age and disease. ప్రజలకి ఈ విషయం అవగాహనకి రావడం లేదు. ఏమిటంటే జీవితంలో నిజమైనటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఈ 4 దశలు ఏవైతే జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధులు ఉన్నాయి, ఇవి జీవితంలో అత్యంత మన కష్టం కలిగించేటువంటి సమస్యలు అనే విషయం అర్థం కావడం లేదు. They are so foolish that they resign themselves to these four miseries, not knowing the transcendental remedy of the Hare Krishna Maha Mantra. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే ప్రజలు ఈ 4 అవస్థల్లో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చిక్కుకొనిపోయి వాటిలోనే ఉండిపోయి దీనికి ఒక దివ్యమైన పరిష్కారం ఉంది అనే విషయం తెలియకుండా ఉన్నారు. హరే కృష్ణ మహామంత్ర జపం అనేది దీనికి దివ్యమైన పరిష్కారం అని తెలుసుకోకుండా ఉన్నారు. Simply by chanting Hare Krishna Maha Mantra, one can become free from all miseries. But because they are chanted by the illusionary energy, people do not take to this movement seriously. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తే చాలు, అన్ని విధాలైన దుఃఖాలు అందరికీ కూడా తొలగిపోతాయి. కానీ వీళ్ళు ఎంతగా వాళ్ళు భ్రాంతికి గురై ఉన్నారంటే, ఎంతగా మాయకు వశమై ఉన్నారంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కానీ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని కానీ వాళ్ళు తీవ్రంగా తీసుకోలేకుండా ఉన్నారు. Therefore, those who are actually servants of Sri Chaitanya Mahaprabhu must seriously distribute this movement all over the world to render greatest benefit to the human society. అందుకనే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఉధృతంగా తీవ్ర స్థాయిలో ఈ ప్రపంచానికి బాగా పంచిపెట్టినట్లయితే, ప్రచారం చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ప్రయోజనాన్ని పొందగలిగి వారందరూ కూడా ఉద్ధరించబడేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నారు. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 9.39 purport. చైతన్య చరితామృతం ఆదిలీల 9వ అధ్యాయం 39వ శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి వాక్యాలు ఇవి. ఈరోజు మనకు చక్కటి సందేశం ఈ ఇస్కాన్ సప్త ప్రయోజనాల నుంచి, అదేవిధంగా శ్రీహరినామామృతం దీని నుంచి కూడా మనకు లభిస్తోంది. దీని నుంచి మనం గంభీరమైన సందేశాన్ని స్వీకరించాలి. ఈ మూడవ ప్రయోజనంలో ప్రభుపాదుల వారు చాలా ప్రత్యేకంగా రాశారు. అది ప్రతిరోజు మనం దాన్ని ధ్యానించాలి.
to bring members of society together with each other and nearer to Krishna. దీన్ని మనం ఇంగ్లీష్లో స్పష్టంగా గమనిస్తే ఆయన సొసైటీ అనే పదంలో ఎస్ని క్యాపిటల్ పెట్టారు. సొసైటీ తర్వాత వేరే చోట కూడా వస్తుంది సొసైటీ, దాంట్లో ఆయన స్మాల్ పెట్టారు, క్యాపిటల్ కాదు. స్మాల్ పెట్టినప్పుడు అది సొసైటీ ఎట్ లార్జ్, క్యాపిటల్ పెట్టినప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ సొసైటీ. ఈ మూడవ పర్పస్ స్పెషల్గా మన కోసం రాయబడింది, వెరీ స్పెసిఫిక్. టు బ్రింగ్ మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ, క్యాపిటల్ ఎస్, టుగెదర్ విత్ ఈచ్ అదర్ అండ్ నియరర్ టు కృష్ణ. ఎవరికి వారు కృష్ణుడి దగ్గరికి రావడం కాదు, అందరూ ఉమ్మడిగా రావాలి, కలిసి కృష్ణుడి దగ్గర రావాలి. అది ఆయన ప్రయోజనం. మన మధ్య ప్రేమ, సంబంధము, ఆప్యాయత, అనురాగము లేకపోతే మనం చేసేటువంటి భక్తిని శ్రీకృష్ణుడు స్వీకరించడు. ఇది రహస్యం. అందుకోసం ఆయన క్యాపిటల్ ఎస్. ఇది చెప్పింది మన కోసం. ఇది ఎట్లా చేస్తుంది? ఫస్ట్ అందరినీ దగ్గరకు తీసుకురావాలి, తర్వాత టుగెదర్ నియరర్ టు కృష్ణ. ప్రైమ్ ఎంటిటీ డెవలపింగ్ ఎన్ ఐడియా. ఇది ఇలా తీసుకురావడంలో ఉద్దేశం ఏమిటి అంటే రెండు, విత్ ఇన్ ది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్స్ అందరిలో, అంతేకాకుండా హ్యుమానిటీ ఎట్ లార్జ్, బయట ఉన్నటువంటి మానవ సమాజం అందరిలో కూడా మీరందరూ శ్రీకృష్ణుని యొక్క అంశాలు అనే విషయం గుర్తు చేయడం కోసం. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుని యొక్క అంశాలుగా గుర్తిస్తామో మనము, అప్పుడు మన మధ్య విభేదాలు ఉండవు, మన మధ్య అపార్థాలు ఉండవు, మన మధ్య ఎటువంటి వైషమ్యాలు ఉండవు. అప్పుడే మనము కృష్ణ ప్రేమను ఆస్వాదించగలుగుతాము, కృష్ణుని మనం చూసి ఆనందించగలుగుతాడు. కాబట్టి మొట్టమొదలు మనము ఈ థర్డ్ పర్పస్ని ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు ఆలోచించాలి. అప్పుడు కృష్ణుడికి మనం ప్రియమైన వారము కాగలుగుతాము, కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వెళ్ళగలుగుతాము. కాబట్టి ఇప్పుడు విన్నవారందరూ కూడా ఈ విషయంలో చాలా సావధానంగా గమనించండి. ఈ 7 పర్పస్ ఇంగ్లీష్ చూడండి, మీకు దీంట్లో క్యాపిటల్ ఎస్ కనిపిస్తుంది, మీ చోట మాత్రం స్మాల్ ఎస్ కనిపిస్తుంది. ఇది వెరీ వెరీ స్పెసిఫిక్. ఇక ఇవాళ నామామృతంలో మన నిత్యముక్త ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా యొక్క అనుభవాలు, నా అభిప్రాయాలు కూడా దీనిలో జోడిస్తున్నాను. ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది జన్మము, మృత్యువు, ముసలితనము, రోగము 4 నుంచి కాపాడుతుంది. జన్మం సంగతి మనం ఓన్లీ వింటాం, మనం జన్మ నుంచి బయటపడతామో లేదో మనకు తెలియదు. మృత్యువు నుంచి ఎట్లాగో బయటపడము. ఈ రెండు మనకు అనుభవంలోకి రావు. మరి అవి అనుభవంలోకి రావాలి అంటే మధ్యలో ఇంకో 2 ఉన్నాయి, జరా, వ్యాధి. ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనం జరా వ్యాధుల నుంచి బయటపడగలిగితే అప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. ఓ, నేను మృత్యువు నుంచి కూడా బయటపడగలను, ఓ నేను జన్మ నుంచి కూడా బయటపడగలను అనే ఒక అవగాహన, ఒక స్ఫూర్తి, ఒక విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనిషి, ముఖ్యంగా ఇస్కాన్ భక్తులందరూ కూడా 100 ఏళ్ళు కనీసం బతకాలి. అది చాలా ఉత్సాహంగా ఉన్నాడు పిల్లవాడు, వెరీ గుడ్. కానీ వృద్ధాప్యం రాకూడదు, వృద్ధాప్యం రాకూడదు. యువకుల్లాగా ఉండాలి, యువతుల్లాగా ఉండాలి, అంత ఉత్సాహంగా ఉండాలి, ఎనర్జెటిక్. కృష్ణ చైతన్యం అనేది 70 ఏళ్ళకి మొదలవుతుంది. మన ఆచార్యులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 70 ఏళ్ళకి మొదలుపెట్టారు. హైయెస్ట్ ఎవరు? మన జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ 140 ఏళ్ళు జంపింగ్ చేసి, డాన్సింగ్ చేసి. కాబట్టి మన రియల్ యాక్షన్ 70 to 140, 40-50లో ఏం లేదు, ఇంకా పుట్టలే.
దట్ షుడ్ బి అవర్. మనకు అనిపిస్తుంది భాగవతంలో దానిలో భక్త ధ్రువుడికి ఆయన అన్ని సంవత్సరాలు 36,000 సంవత్సరాలు రాజ్యం పాలించినా కూడా నవయుకుల్లా ఉన్నాయి. అది మనము ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా అనుభూతం చేసుకోవాలి. కులశేఖర ఆళ్వారు గారు ఎంతో వందల సంవత్సరాల కిందట వ్యామోహ ప్రసమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం దైత్రేంద్రాతికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్త్యానంత హితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయప్రాప్తికరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం. ఈ ఔషధం ద్వారా మనము రోగ విముక్తులం కావాలి. ఎవరికి రోగాలు రాకూడదు, ఇది ఇండికేషన్. రోగాలు వస్తున్నాయి అంటే మనకు హరినామము మందు కరెక్ట్గా పనిచేయట్లేదు అంటే ఆ డోస్ సరిపోవట్లేదు, ఆ డోసు మనం పెంచుకోవాలి. అదేవిధంగా యువకులమై ఉండాలి. ప్రతి ఒక్కరు నృత్యం చేయాలి, ప్రతి ఒక్కరు ఎగరాలి, ప్రతి ఒక్కరు కూడా చెమటలు గారిపోవాలి. అప్పుడు మనకు అవును ఈ హరినామం ద్వారా రోగము వృద్ధాప్యము అనేది ఉండదు అని చెప్పి, దానికి ఎవరైతే ఆ ముక్త స్థితిలోకి వస్తారో వాళ్ళు విజరా, వాళ్ళకి ముసలితనం అనేది ఉండదు, ముసలితనం ఉండదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. దీని నుంచి ఈ రెండు అనుభూతమైనప్పుడు నిశ్చయంగా మృత్యువు జన్మమును కూడా మనం బయటపడని తెలుస్తుంది. ఇది నా యొక్క అనుభూతి, మీ అందరికీ సందేశం. సోదరులకి సోదరీమణులకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. अनंतकोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. शील प्रभुपाद की जय. जय गौर प्रेमानंद.